రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులను కల్పిస్తోందని కొండపాక మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని మెరుగైన బోధనతో పాటు మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. బడీడు పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని కోరారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు యాదగిరి ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై చిన్నారులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా అన్ని పాఠశాలలోని విద్యార్థులకు పాఠశాల మొదటి రోజు పాఠ్యపుస్తకాల పంపిణీ జరిగిందన్నారు. విద్యార్థులు సమయానికి క్రమశిక్షణతో పాఠశాలకు వచ్చేలా తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన మౌలిక సదుపాయాలతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్ అందిస్తున్నామన్నారు. అనంతరం ఇన్ఛార్జ్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు యాదగిరి మాట్లాడుతూ కొండపాక ప్రాథమిక పాఠశాలలో గత విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించారన్నారు. ఈ విద్యా సంవత్సరానికి మరింత మెరుగైన ఉత్తమ విద్యను అందించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేయడానికి ఉపాధ్యాయ బృందం సంసిద్ధులుగా ఉన్నట్లు తెలిపారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా కొండపాకలోని ప్రతి ఇంటిని తలుపును తట్టి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేలా అవగాహన కల్పించామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు అపర్ణతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ విద్యా సంవత్సరం 15వ తేదీ నుండి ప్రారంభమైనది. అన్ని పాఠశాలలకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అనేటివి రావడం జరిగింది. అన్ని పాఠ్యపుస్తకాలను, నోటు పుస్తకాలను సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేసి పాఠశాలలో విద్యార్థులకు అందజేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం ఈ రోజు వరకు దాదాపు బడికి వచ్చిన ప్రతి అబ్బాయికి, ప్రతి అమ్మాయికి పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందజేయడం జరిగింది. తల్లిదండ్రులు నేను కోరేది ఏంటంటే, ఇదికే 3 రోజుల టైం కొంచెం జరిగిపోయింది కనుక విద్యార్థులందరినీ పాఠశాలకు రెగ్యులర్గా పంపించండి. పాఠశాల పాఠ్య ప్రణాళిక స్టార్ట్ అవుతుంది కనుక విద్యార్థుల తల్లిదండ్రులు బాగా ఆలోచించి విద్యార్థులు మంచి ప్రగతి పదంలో ఉండాలంటే ఫస్ట్ క్రమశిక్షణ, రెగ్యులారిటీ అనేది ఉండాలి. ఆ విధంగా పంపి మన కొండపాక మండలాన్ని విద్యాపరంగా ఉన్నతంగా తీర్చిదిద్దడానికి మేమందరం సంసిద్ధమై ఉన్నాం. మీ సహకారం అర్థిస్తున్నాం. అందరూ సహకరిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తున్నాం. నా పేరు పి యాదయ్య, కొండపాక ప్రైమరీ స్కూల్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్నాను. అయితే ప్రభుత్వ ఆదేశానుసారం ప్రకారము 2026-27 అకాడమిక్ ఇయర్లో మేము బడిబాటలో భాగంగా పోయిన విద్యా సంవత్సరం 110 మంది విద్యార్థులు నమోదు కావడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో మేము కొండపాకలో ప్రతి ఇంటింటికి తిరిగి విద్యార్థులను నమోదు చేసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా మండల విద్యాధికారి ఈ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలను విద్యార్థులకు అందజేయడం జరిగింది. మేము ఈ విద్యా సంవత్సరంలో విద్యా ప్రణాళిక ప్రకారము విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని తెలియజేస్తూ, అలాగే నేను కోరేది ఏమనగా ఒకటే, మా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియము కొనసాగుతుంది. మేము కూడా నాణ్యమైన విద్యను అందిస్తున్నాము. ప్రతి తల్లిదండ్రులకు కోరున్నది ఏమనగా మీ పిల్లలను మా పాఠశాలకు తప్పకుండా పంపాలని కొండపాక గ్రామంలోని తల్లిదండ్రులకు, పేరెంట్స్కు తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని రెగ్యులర్గా పాఠశాలకు పంపాలని కోరుచున్నాం.